Drop it. Hi friends, welcome to our channel Siri Ganesh Enterprises. మనం ఇప్పుడు చూద్దాం బీట్స్ డివైస్ లో ఏదైతే మెటీరియల్ యూస్ చేస్తాం అది ఎక్కడ దొరుకుతుంది, ఏది వాడాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అండ్ చాలా మంది ఏమనుకుంటారు, బీట్స్ అనగానే బయట దొరికే మగ్గం వర్క్ బీట్స్ ఏదైతే ఉన్నాయో పూసలు అవి మనం తెచ్చుకొని మెషిన్లో వేసుకొని కుట్టుకోవచ్చు అనుకుంటారు. అది రాంగ్ అండి. అండ్ కంపల్సరీగా ఇవి ఇంపోర్టెడ్ బీడ్ అయ్యి ఉండాలి. అండ్ అది కూడా ఏదైతే ఎంఎం అనేది మనము డివైస్లో మెన్షన్ చేస్తామో అదే ఎంఎంఏ యూస్ చేయాలి. అండ్ మన దగ్గర అయితే 2 డివైజెస్ ఉంటాయి, ఒకటి 3mm, ఇంకొకటి 5mm. ఆల్మోస్ట్ అవే ఉంటాయి డివైజెస్ ఏవైనా కానీ. అండ్ ఎంఎం అనమాట, ఎంఎం అంటే బీట్స్ సైజు. బీట్స్ చిన్నది కావాలంటే 3mm, కొంచెం పెద్దది కావాలనుకుంటే 5mm. అండ్ దీంట్లోనే సిలిండర్ బీట్ కూడా ఉంటుంది పొడవుది, అది కూడా 5mmలోనే వస్తుంది అనమాట. అండ్ మన డెమో మిషన్కి ఇప్పుడైతే ఫిట్ చేసింది 3mmది. సో 3mm మిషన్ అవి ఎలా ఉంటాయి, ఏం కలర్స్లో దొరుకుతాయి ఒకసారి చూద్దాం. అండ్ ఇది వచ్చేసి 3mm అండి. అండ్ మిల్క్ కలర్ బీడ్స్ ఇవి. అండ్ ఈ డివైజెస్లో యూస్ చేసేది వచ్చేసి చాలా క్వాలిటీవి ఉంటాయి బీడ్స్. అండ్ ఒకటే హోలు లెంత్ సేమ్ ఉంటుంది అనమాట. దీంట్లో లెంత్ హోలు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటే మిషన్లో నీట్గా రావు కాబట్టి. అండ్ సేమ్ లెంత్ ఉన్న బీడ్స్ అయితేనే మిషన్లో వస్తాయి. మనకు ఇక్కడ నార్మల్గా దొరికే షాప్స్లో బీడ్స్ సెట్ అవ్వండి. మీరు ఎక్కడైతే డివైస్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇవి దొరుకుతాయి బీడ్స్. అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటైతే ఇది లైట్ మిల్క్ కలర్, అండ్ ఇది వచ్చేసి డార్క్ కలర్. తేడా కనిపిస్తుందా మీకు? లైట్ అండ్ డార్క్ ఓన్లీ మిల్క్ షేడ్లో, క్రీమ్ మిల్క్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ వైట్. ఈ వైట్లో ఏమవుతుందంటే సెల్ఫ్లో వేసినప్పుడు అండ్ కాంట్రాస్ట్లో ఏ కలర్లో వేసినా ఆ కలర్ కాంట్రాస్ట్ అయిపోతుంది అనమాట. దీనికి ఆ కలర్ రిఫ్లెక్ట్ దీని మీద పడేసి అదే కలర్లో వచ్చేస్తుంది. ఇది సపోజ్ ఈ వైట్ ఉంది, మీరు పింక్లో వాడారు, పింక్ షేడ్ పడుతుంది దీని మీద, బీట్ మీద. బ్లూలో వాడారు, బ్లూ షేడ్ పడుతుంది అనమాట. ఇది కాంట్రాస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి రెయిన్బో షేడ్ ఉంటుంది దీనికి. మనకు ఏదైతే కింద క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి యాంటిక్లో డార్క్ అండి, గోల్డ్లో డార్క్ యాంటిక్ కాపర్ టైప్లో వస్తుంది. కాపర్ కూడా కదా, యాంటిక్ కలర్. ఇది ఒక కలర్ వస్తుంది. అండ్ ఇది షేడింగ్ కలర్ చాలా షైనింగ్గా ఉంటుంది. ఇది సెల్ఫ్లో బాగా యూస్ చేస్తారు ఈ కలర్. ఇది లైట్ గ్రీన్, ఇది భలే షైనింగ్ అండ్ పింక్ షేడ్ దీంట్లో. అండ్ గోల్డ్, వైట్, గ్రీన్ ఇలా మల్టీ షేడ్ అనమాట. ఇది గ్రీన్లో మల్టీ షేడ్. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ సిల్వర్ అనమాట, సిల్వర్ బీడ్. ఇది వచ్చేసి గోల్డ్, గోల్డ్లో హనీ లా ఉంటుంది అనమాట. ఇది ఈ బీడ్స్ వచ్చేసి యాంటిక్ కలర్, యాంటిక్ గోల్డ్. ఇది వచ్చేసి 3mm బీడ్, గోల్డ్లో యాంటిక్ డార్క్ కలర్. ఇది కటింగ్ బీడ్స్, రౌండ్ కాకుండా ఇదంతా షేప్స్లో ఉంటుంది. కటింగ్ రీఫిల్స్ కటింగ్ వస్తుంది కదా సిలిండర్లోన. ఇది ఒక స్మాల్ది అనమాట, కటింగ్ షేప్స్ ఉంటుంది ఇది. అండ్ ఇంకా ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా చాలానే ఉంటాయి. ఇది బ్లూ కలర్, ఇందాక మనం దీంట్లోనే సేమ్ గ్రీన్ చూసాము, దీంట్లోనే బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. మనకి ఇలాంటి ఏదైనా పర్టికులర్ కలర్స్ కావాలంటే ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి 5mm బీడ్స్. 5mm అనేది ఇలా మోతీలు అనేది లావుగా ఉంటుంది. సో దాంట్లోనే ఇవి మల్టీ, ఇవి 5mm దానికి యూస్ చేస్తారు. సో చూసారు కదండి బీడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా కలర్స్ ఉంటాయి, సైజెస్ ఏంటి. మ్యాక్సిమం మీకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నా. అండ్ ఒక డివైస్ మనం పెట్టుకుంటే ఏదైతే డివైస్ మీకు ఇస్తామో అదే సైజ్ బీడ్ మాత్రమే యూస్ చేయాలండి. అండ్ సైజెస్ చిన్నవి పెద్దవి యూస్ చేసుకోవడానికి రాదు. ఒకటి 3mm, ఒకటి 5mm, ఈ 2 డివైజెస్ ఉంటాయి. అండ్ 5mmలో సిలిండర్ బీడ్ వస్తుంది, నార్మల్ రౌండ్ బీడ్స్ కూడా లావుగా ఉంటుంది. ఇవి 2 దాంట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్ కావాలంటే నార్మల్, అండ్ సిలిండర్ కావాలంటే సిలిండర్. పెద్ద దాంట్లో ఓన్లీ చిన్నది ఒకటే కావాలి వర్క్స్కి మాకు బీడ్స్ వేసుకోవడానికి అనుకున్నప్పుడు మాత్రం 3mm బెటర్ ఉంటుంది. 3 or 5 ఈ 2 ఉంటాయి. మీరు ఏదైతే తీసుకుంటారో అవి మాత్రమే మీకు బీడ్స్ యూజ్ అవుతాయి, చేంజెస్ అవ్వవు సైజెస్.
సో థ్యాంక్ యూ అండి.